తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2026 సర్ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఓటర్ల సవరణ తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యంగా హిందువులకు 2002 తర్వాత 2026లో ఓటర్ల సవరణ ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఎవరైతే అధికారులు ఇళ్లలకు వస్తున్నారో దయచేసి సరైన వివరాలు ఇవ్వండి. మీ ఓటర్ కార్డులు సరిచూసుకోండి. మీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు సరైన వివరాలు ఇవ్వట్లేదు. దీనివల్ల నష్టపోయేది మీరే. ఇతర మతస్థులు బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు, మరీ ముఖ్యంగా ముస్లిమ్స్, ఇంటింటికి ఎందరుంటే అందరూ బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓటర్లు సరి చేసుకుంటున్నారు, కొత్త ఎంట్రీ చేసుకుంటున్నారు. మీరు ఒక్కసారి దీంట్లోకి వెళ్ళి మిస్ అయినారనుకోండి, మళ్ళీ మీరు ఓటక్కు కోల్పోతారు. మీకు తెలుసో తెలియదో చాలా దేశాలలో ఓటక్కు లేకపోవటము, మరి కొన్ని రాష్ట్రాలలో, ఉత్తరాది రాష్ట్రాలలో ఓటక్కు లేకపోతే మరణంతో సమానంగా భావిస్తారు. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మరణంతో సమానంగా భావిస్తారు. తెలంగాణలో ఉన్న హిందువులందరికీ చెప్తున్నాం, తర్వాత బాధపడకండి. ఇప్పుడే సరైన పోలింగ్కు రావట్లేదు. ఇతర మతస్థులు 95% పోలింగ్ చేస్తే మీరు ఇప్పటికీ 40%లోనే ఉన్నారు. పోలింగ్ బూత్కి రావట్లేదు. మళ్ళీ ఈ సవరణ ప్రక్రియలో మీరు ఓట్లు కోల్పోతే లక్షలాది ఓట్లు కోల్పోతారు. మళ్ళీ ఎన్నికలప్పుడు మీరు అధికారుల చుట్టూ తిరగవలసి వస్తుంది. వందలాది డాక్యుమెంట్ల కొద్ది సబ్మిట్ చేయవలసి వస్తుంది. మీ ఇంటికి వచ్చిన బూత్ లెవెల్ ఆఫీసర్స్కు సరైన వివరాలు ఇవ్వండి. మీ ఓటర్ కార్డుని ప్రక్రియ తీసుకోండి. 2002, 2026 మ్యాపింగ్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీ అందరికీ, తెలంగాణలో ఉన్న హిందువులందరికీ చెప్తున్నా, మరీ ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఇప్పటి వరకు 50% కూడా కాలేదు. మిగతా మతస్థులే 98% అయింది. మీరు ఈ రకంగా మీకు ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక ఆయుధం లాంటి, వజ్రాయుధం లాంటి ఓటు హక్కుని ఇంత నిర్లక్ష్యంగా మీరు భావిస్తే భవిష్యత్తులో చాలా అపాయం ఎదుర్కొంటారు, చాలా ప్రమాదం ఎదుర్కొంటారు. కాబట్టి మీరు జీవించి ఉన్నట్లు రుజువేదన ఉండాలంటే మీకు ఓటు హక్కులో మీ సరైన పేరు, సరైన వివరాలు నమోదు చేసుకోండి. అధికారులకు సహకరించండి. చాలామంది ఇళ్లలోకి వచ్చిన అధికారులు కూడా సహకరిస్తలేరు. అక్కడ వాడేసుకున్నాము, ఇక్కడ ఉంది, అక్కడ ఉందని రకరకాల ఆన్సర్స్ ఇస్తే అధికారులు మళ్ళీ రారు. ఒకసారి మళ్ళీ ఓటర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీరు అధికారుల చుట్టూ తిరగవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడే బూత్ లెవెల్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ వజ్రాయుధం, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కుని సరి చేసుకోండి, నమోదు చేసుకోండి. మళ్ళీ వచ్చే ఎన్నికలలో, ప్రతి ఎన్నికలలో బెంగాల్ స్ఫూర్తి పొందండి. బెంగాల్ నుంచి స్ఫూర్తి పొందండి. 93% ఓటింగ్లో పాల్గొన్నారు. కాబట్టి బెంగాలు ప్రజల ఆదర్శం కావాలి తెలంగాణ ప్రజలకు. మరి హిందువులు కూడా బెంగాల్లో హిందువులు ఇంటికి వెళ్ళారు. ఎట్లయితే ముస్లిమ్స్ ఇంటికి 10 మంది వెళ్ళారో, హిందువులు కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఓటింగ్కి వెళ్ళారు. అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. భవిష్యత్తులో మీ ఆత్మగౌరవంతో ఈ దేశంలో బతకడానికి అవకాశం కల్పిస్తుంది. దయచేసి తెలంగాణ ప్రజలకు, మరీ ముఖ్యంగా హిందువులకు అందరికీ నా యొక్క మరొకసారి విన్నపం, దయచేసి వెంటనే రేపు ఉదయం ప్రతి మీ పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళండి. మీ ఓటర్ని నమోదు చేసుకోండి, మ్యాపింగ్ చేసుకోండి, సరి చేసుకోండి. మీరు అన్ని వివరాలతో ఓటర్ లిస్టులో నమోదు చేసుకోండి. అప్పుడే మీరు ఈ దేశంలో ఎన్నుకునే నాయకులకు సరైన ప్రశ్నించగలుగుతారు. మీరు ఓటు హక్కు లేకుండా, పోలింగ్కు రాకుండా రాజకీయ వ్యవస్థని, రాజకీయ నాయకులను విమర్శించడం మాత్రం ఏం ప్రయోజనం లేదు. మీ హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాపాడుకోండి. ఈ సర్లో ఏదైతే స్పెషల్ ఇన్సెన్సివ్ రివిజన్ సర్ని యూజ్ చేసుకోండి. ఓటర్ ప్రక్రియలో పాల్పంచుకోండి. భవిష్యత్తు బంగారు భారతదేశానికి వారధులు కండి. బోలో భారత్ మాతాకి.